నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్తాత్రేయుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా గురువారం సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దత్తాత్రేయుడి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దత్తాత్రేయుడికి 3 ఒత్తుల దీపం వెలిగిస్తే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే తెలుపు రంగు పుష్పాలతో, పసుపచ్చటి చామంతి పూలతో దత్తాత్రేయుడిని పూజిస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. అలాగే దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం అరటి పండ్లు, రవ్వ లడ్డు ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పించినా ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని గురువారం పఠించినా లేదా శ్రవణం చేసినా దత్తాత్రేయుడి అనుగ్రహం కలిగి గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఔదుంబర వృక్షం, మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి గురువారం సందర్భంగా మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోసి మేడి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు, కుంకుమ, రకరకాల పుష్పాలు మేడి చెట్టు మొదట్లో ఉంచి మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రం చదువుకుంటూ మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసినట్లయితే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల దైనందిన జీవితంలో వచ్చే అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఎటువంటి పూజలు నిర్వహించలేని వాళ్ళు శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని వీలైనన్నిసార్లు మనస్సులో స్మరించుకుంటూ ఉన్నా కూడా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జాతకంలో గురుబలం తక్కువ ఉన్న, రాశిపరంగా గురువు అనుకూలంగా లేకపోయినా గురువారం దత్తాత్రేయుడిని ఆరాధన చేసినట్లయితే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే దత్త చరిత్ర గ్రంథాన్ని గురువారాలు పారాయణ చేస్తూ ఉన్నట్లయితే వివాహపరమైనటువంటి సమస్యలు అధిగమించవచ్చు. వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు దత్త చరిత్రను పారాయణ చేయటం ద్వారా త్వరలోనే సంబంధం నిశ్చయమవుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా చండీ హోమం నిర్వహించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో, చండీ సప్తశతి పారాయణ చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, కౌళిని చాలామందికి తెలుసు. ఖడ్గమాల్లో కూడా చదువుతారు వశిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు ఎక్కడొస్తారంటే కింద నుంచి పైకి వెళితే 7వ ఆవరణలో కనబడతారు. పైనుంచి వస్తే 3వ ఆవరణ, బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది, త్రికోణం తర్వాత అష్టత్రికోణం, అష్టత్రికోణాల్లో ఉండే దేవతలు వీళ్ళు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని 8 మంది వాగ్దేవతలు అమ్మ నుంచి తెల్లని కిరణాలుగా వచ్చి రూపం ధరించి అక్కడ ఉన్నారు. వీళ్ళు పెట్టిన భిక్షే లలితా సహస్రనామ స్తోత్రం మరువద్దు. వశిన్యాది వాగ్దేవతలే మణిద్వీపంలో అమ్మవారు కూర్చున్నప్పుడు అటు దేవతలు, ఋషులు, మహాత్ములు, సిద్ధౌగ, మానవౌగ, దివ్యౌగ ఋషులందరూ కూర్చొని ఉంటే అమ్మవారి నుంచి 8 కిరణాలుగా వచ్చి అమ్మవారికి దండం పెట్టి అమ్మ ఏం చేయమంటారు అడిగారు. అంటే అందరికీ పనికొచ్చే నా నామాలు చెప్పండి అంది అమ్మవారు. వాళ్ళే చెప్పారు నామాలు. అవి తలంచి పఠించి మనం ధన్యమైపోతున్నాం. అమ్మ గురించి అమ్మే చెప్పగలరు, ఇంకెవరు చెప్పగలరు? అందుకే అమ్మ రూపాలైనటువంటి 8 వాగ్దేవతలు చెప్పారు. 8 వాగ్దేవతల గురించి వివరించాలి అంటే ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉన్నది. వశిని, మోదిని ఊరికిన పెట్టిన పేర్లు కాదు. వాక్కు ఉండవలసిన 8 లక్షణాలు 8 పేర్లను ఉన్నాయండి. మనం చెప్పే వాక్కు ఇంపాక్ట్ ఇవ్వాలి, అవతల దానివల్ల ఎఫెక్ట్ ప్రభావితుడు కావాలి, అది వశిని. అలాగే అవతల వాడు ఆమోదించాలి, అది మోదిని. నువ్వెందుకు చెప్తున్నావు అది నెరవేరాలి, కామేశ్వరి. ఒక్కొక్క పేరుకు అది ప్రయోజనం. నేను అన్ని వ్యాఖ్యానిస్తే సమయ విస్తర భీత్య చెప్పలేకపోతున్నాను, కానీ ఆ పేర్లు అనుకుంటే చాలు, అంత శక్తివంతమైనవి. అందుకని ఊరికైనా పిల్లాడు పుట్టాడు కదా పేరు పెట్టేసినట్టు దేవతలకు పేర్లు పెట్టలే. ఆ దేవత యొక్క శక్తి విశేషం బట్టి ఆ నామం చెప్పారు. అందుకే నామం అంటే శక్తితో మీరు కనెక్ట్ అవుతారు, అది రహస్యం. వశిని నుంచి కౌళిని వరకు చెప్పబడ్డ 8 నామములు కూడా మంత్రము 8 రకాల మంత్రశక్తులకు సంకేతం. కొన్ని మంత్రములు వశం చేస్తాయి, అంటే నీకు అధీనంలోకి తెస్తాయి. కొన్ని మంత్రాలు అవతల అంగీకరించేటట్టు చేస్తాయి. కొన్ని మంత్రములు అభీష్టాలు నెరవేర్చుతాయి.
కొన్ని మంత్రముని కుండల్ని జాగ్రత్త చేస్తుంది కౌళిని దగ్గర. అలా ఒక్కొక్క దానికి ఒకటి విశేషములు. 8 మంది వాగ్దేవతలు, వాళ్ళ పేర్లు అనుకుని ధన్యులమయ్యాం. అయితే మంత్రశాస్త్రంలో ఈ శ్లోకానికి సంబంధించిన ఆధార శ్లోకం చూస్తే వశిన్యాద్యాభి అంటే 8 మంది దేవతలే కారు, ఇంకా ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ తెల్లని కాంతుల వాక్కుల తల్లులు? శాస్త్రం చెప్తాం చూడండి, ఆశ్చర్యపోతాం. మాతృకాం వశినీయుక్తాం యోగినీభి సమన్వితాం గంధాద్యాకర్షిణీయుక్తాం సంస్మరే త్రిపురాంబికాం. స్మరించవలసింది త్రిపురాంబికనే, లలితా మహాత్రిపుర సుందరినే. కానీ వశిని అనబడే మాతృకాదేవతలతోనూ యోగునులతోనూ గంధాకర్షణి మొదలైన వారితోనూ ఉన్న లలితా త్రిపుర సుందరిని ధ్యానించాలి అన్నారు. ఇక్కడ వీళ్ళెంతమంది అంటే ఇక్కడ చూపిస్తున్నారు. మొత్తం 24 మంది వస్తారండి. ఇక్కడ 24 తెల్లని తల్లు ఉన్నారు శ్రీచక్రంలో, వాళ్ళందరినీ తలంచుకోవచ్చు. ఇందులో మొదట 8 చెప్పేసుకున్నాం. తర్వాత యోగినులను 12 మంది ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారంటే బహిర్దశారాధులు ఎందు మూలలు ఎందు ఉంటారు. అంటే ప్రధాన దేవతలు 10 మంది ఉంటే వాళ్ళకి సహాయకంగా ఉండే యోగినులు, వాళ్ళ పేర్లు 12. విద్యాయోగిని, రేచికా యోగిని, మోచికా యోగిని, అమృతా యోగిని, దీపికా యోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపా యోగిని, సిద్ధరూపా యోగిని, లక్ష్మీ యోగిని. వీళ్ళు 12 మంది. ఈ 12 కూడా వాక్కులకు ఉండవలసిన లక్షణాలు, మామూలు కాదు. ఇక్కడ ఈ పేర్లు ఊరికనే చెప్పలేదు. ఇవన్నీ శ్రీచక్రంలో ఉంటాను కాదు, శరీర చక్రంలో కూడా శక్తులు పనిచేయాలి. కొంచెం ఆలోచిస్తే మీకే తెలిసిపోతుంది. రేచిక మోచిక అంటే వాయు సంచారం. అలా మాటలకు ఉండవలసిన అమృతత్వ లక్షణం, మాటల్లో బ్రైట్నెస్, దీపికా యోగిని. ఈ పేర్లన్నీ అలా చెప్పబడుతున్నాయి. కొంచెం ఆలోచించే వాళ్ళకి నేను అర్థం చెప్పక్కర్లే. మొత్తం 12 + 8 అందరయ్యారు 20 తెల్లని కాంతులతో ఉంటారు. ఇది కాకుండా గంధాద్యాకర్షిణి యుక్తాం అన్నారు. గంధాకర్షణ, బుద్ధ్యాకర్షణ, వరుసగా చెప్తారు ఇక్కడ. వాళ్ళు మొత్తం 16 మంది. 16 కాదు, అందులో 4 తీసుకోవాలి. ఇక్కడ తెల్లని కాంతులతో ఉన్నవారు 4 ఉన్నారు. వాళ్ళు గంధాకర్షిణి, రసాకర్షణి, రూపాకర్షణి, స్పర్శాకర్షణి. వీరు 4. అంటే 8 మంది వాగ్దేవతలు, 12 మంది యోగిని దేవతలు, 4 ఆకర్షణీ దేవతలు, కలిపితే 24. సవిత్రీభిర్వాచామన్నారు. ఆ పదం ఎలా ప్రారంభించారు చూడండి జగద్గురువులు. సవిత్రి అంటే సృష్టికారిణి. వేటికి సృష్టికారిణి? వాచాం సవిత్రి, వాక్కులకు సవిత్రి అన్నారు. కానీ సవిత్రి అని సూచించడంలో భగవత్పాదుల వారు సావిత్రి అని సూచిస్తున్నారు. సావిత్రి అంటే గాయత్రి. గాయత్రి మనం అనుకుంటాం కానీ గాయత్రి సరస్వతి స్వరూపం అండి. ప్రాణశక్తి అయిన సరస్వతి, వేదమాత. గాయత్రి మాతకే గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 పేర్లు. గాయత్రి, సావిత్రి, సరస్వతి. కనుక ఇందులో 24 వచ్చాయి కదా. గాయత్రి మంత్రాక్షరాలన్నీ 24. కానీ 24 వాగ్దేవతా శక్తులు, 24 గాయత్రి మంత్రాక్షరాలు. 24 అక్షరాలతో కూడిన గాయత్రి వలె 24 వాగ్దేవతలతో కూడిన లలితా మహాత్రిపుర సుందరి ప్రకాశిస్తుందని చెప్పదలుచుకున్నారు భగవత్పాదులు. గాయత్రి మంత్రానికే సావిత్రి మంత్రం, సవితా దేవత అంటాం కదా, సావిత్రి మంత్రం అని పేరు. అది స్ఫురింపజేస్తూ సవిత్రీభిర్వాచాం అన్న మాటలు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. గాయత్రి మంత్రశక్తిని ఇందులో నిక్షిప్తం చేశారు. సవిత్రీభిని ఎత్తుకోవడంలోనే సావిత్రి మంత్రం అనే గాయత్రిని స్ఫురింపజేస్తున్నారు. అలా ధ్వనిగా చెప్తారు, నేరుగా చెప్పకూడదు మంత్రాన్ని. మరొక ధ్యాన విధానం చెప్తున్నారు ఇక్కడ. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాం ఉర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యావశ్యాః కతికతిన గిర్వాణగణికాః. తనుఛాయాభిస్తే, అమ్మ ఎర్రని తల్లి అని చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటే ఆ తల్లి నుంచి ఎర్రని కాంతులు వస్తున్నాయి. సూర్యుని నుంచి కాంతి పుంజాలు ప్రసరిస్తున్నట్లు అమ్మ శరీరం నుంచి అరుణ కాంతులు ప్రసరింపబడుతున్నాయి. అలా ధ్యానించాలి లలితాంబని. అరుణ కాంతులు ప్రసరిస్తున్నప్పుడు నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా పైనున్న దివం కానీ కింద ఉన్న భువి కానీ, అంటే భూమి, ఆకాశము, వాటి మధ్యలో ఉన్న అంతరిక్షమున్న గ్రహాలు, నక్షత్రాలు, సమస్త ప్రపంచము కూడా అమ్మ కాంతులతో వెలిగిపోతున్నట్లు ధ్యానించాలి అన్నాడు. ఇది ధ్యాన విధానం. ఇది చెప్పడం తేలిగ్గానే చేయడం మహా కష్టం అండి. క్షణం మనసు నిలపడం కష్టం. అందుకే కేవలం అరుణాభాం విచింతయేత్ అంటారు ఇక్కడ. కేవలం అరుణ వర్ణములతోనే లోకమంతా ప్రకాశిస్తుంది. ఎవరి వర్ణం? అమ్మ నుంచి వచ్చే అరుణ వర్ణం.
అంటే అమ్మ వెలుగులే ప్రపంచమంతా, ప్రపంచమంతా అమ్మ వెలుగులతో ప్రకాశిస్తున్నట్లు ధ్యానించమన్నారు. ఇక్కడ భావన ఎంత బాగుందండి. సరిగ్గా మీకు సర్వారుణ అనవద్యాంగి చదువుతున్నారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చదివారు కదా. అంటే అమ్మవారి యొక్క అరుణ కాంతి ఎలా ఉందంటే లోకమంతా ఒక ప్రవాహంలో వెళ్ళిపోతుంది, కాంతి ప్రవాహం. ఈ కాంతి ప్రవాహంలో బ్రహ్మాండ మండలాలన్నీ మునిగిపోతున్నాయి. ఎలాగంటే పంచదార పాకంలో రసగుల్లాల్లాగా. పంచదార పాకంలో రొట్టి రసగుల్లాలు గొల్లలే, అవి పంచదార పాకంలో పడితేనే రుచి. పంచదార పాకం రసగుల్లాల్లో ఎటువైపు ఉంటుంది? లోపల బయట కూడా ఉంటుంది. కానీ బ్రహ్మాండములకు లోపల బయట కూడా అమ్మవారి యొక్క శక్తి రసం నిండిపోయినది. ఇది భావించాలండి. ఇక్కడ పాకం లోపలికి వెళ్ళకపోతే గొల్లలే రసగుల్లాలు, రసం లేదు అక్కడ. అలాగే గుల్లల్లా అయిపోతే బ్రహ్మాండాలు, గుల్లల్లా అయిపోతే శరీరాలు. వీటన్నిట్లో అమ్మ యొక్క కాంతులు అరుణవర్ణంతో ప్రకాశించడం వల్ల ఇవన్నీలో ఉన్నాయని తెలియడం కోసం ఈ ధ్యానం చేయాలన్నారు. ఇక్కడ అమ్మ కాంతులతో ప్రపంచమంతా ప్రకాశిస్తున్నట్లు ధ్యానించు. ప్రపంచం అంటే ఎంత? బయట ప్రపంచం కాదయ్యా, నీ శరీరం పాదములు మొదలుకొని శిరస్సు వరకు అమ్మకు అరుణ కాంతులతో వెలిగిపోతుంది. అమ్మ వెలుగులే మొత్తం ఉన్నాయని ముందు ధ్యానించు, తర్వాత బయట ప్రపంచం. ఏది చూసినా అమ్మ వెలుగులతో ఉన్నది అని ధ్యానించినట్లయితే ఆ ధ్యానము ఎవడికి సిద్ధిస్తుందో వాడి వెంట ఊర్వశితో సహా సర్వదేవకాంతులు పడతారన్నాడు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గురువారం గురుతత్వానికి సంబంధించి గ్రహచార రీత్యా ఏ వ్యక్తికైతే గురువు బాగుంటాడో ఆ వ్యక్తి చాలా అభ్యున్నతమైనటువంటి స్థితిగతులను పొందుతాడు అని శాస్త్రం. అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ గురుగ్రహం కనుక సరిగా లేకపోయినట్టయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించాలన్నప్పుడు గురువు యొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఎంతగానో ఉంటుంది. గురుగ్రహం సరిగా లేనటువంటి వాళ్ళు చేయవలసినటువంటి విధి విధానంలో దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని సందర్శించటం, అక్కడున్న ఔదంబర వృక్షానికి 11 లేక 21 ప్రదక్షిణాలు నిర్వహించి దత్తశరణం మమ అని 11 సార్లు చదువుకొని తాళింపు శనగలు దత్తాత్రేయునికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే ప్రతి వారం కూడాను చేయాలి. ఇలా కనీసం ఒక 4 వారాలైనా సరే ఆచరించడం వలన గురుగ్రహం అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా గురువులకు సేవ చేయటం, తనకు విద్య నేర్పినటువంటి గురువును సత్కరించటం, లేక గోమాత సేవ చేసి గురువారం నాడు గోవుకు శనగలు తినిపించటం, ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వెనువెంటనే ఫలితం రావాలి, గురువు యొక్క అనుగ్రహం కావాలి అని భావించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కోటప్పకొండ దక్షిణామూర్తి స్వామి ఆలయాన్ని దర్శించి గురువారం నాడు గనక గురుహోమం అనేటువంటిది గనక అక్కడ నిర్వహింపచేసుకున్నట్లయితే, ఆచరించినట్లయితే ఆ హోమం యొక్క ప్రభావం వలన గురువు యొక్క దివ్యానుగ్రహం వెనువెంటనే సిద్ధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 6:20. తిథి సప్తమి పగలు 10:53 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 12:07 వరకు. వర్జం సాయంకాలం 4:28 నుంచి 6 గంటల వరకు. మరల తెల్లవారుజామున 5:35 నుండి మరునాటి సూర్యోదయం తర్వాత వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:29 నుంచి 11:16 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 9:04 నుంచి 10:35 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం దత్తాత్రేయునికి చాలా ప్రీతికరమైనది. వాస్తవానికి దత్తాత్రేయారాధన వలన లౌకిక జ్ఞానాన్ని అలౌకిక జ్ఞానానికి ఎలా సమన్వయం చేసుకోవాలో, ప్రతి ఘటన నుంచి జ్ఞానం ఏ విధంగా ఆర్జించాలో ఆయన తెలియజెప్పాడు. ఆయన ఆరాధన వల్ల మనకు ఆ శక్తి ఏర్పడుతుంది. తద్వారా ఆయన యొక్క భార్య అనఘాదేవి, మనం దంపతులనే పూజ చేయాలి. ఆ ఇరువురిని ఆరాధించడం ద్వారా అనఘాదేవి లక్ష్మీదేవి యొక్క స్వరూపం కావడం వల్ల నిజానికి ఆ పదాన్ని గురించి ఆలోచన చేస్తే అనఘ అంటే పాపం లేని వారికి ఆనందాన్ని ఇచ్చేటువంటి అనుభవయోగ్యమైనటువంటి సంపదనిచ్చేటువంటి తల్లి అని అర్థం. పాపం చేసి సంపాదిస్తే ఏమవుతుంది? వాడిని కూడా ముంచుతుంది. కాబట్టి మనం పాపరహితంగా ధనార్జన, దాన్ని సద్వినియోగం చేయడం, సంరక్షించటం, అనుభవించడానికి యోగ్యంగా మలచుకోవడం మొదలైనటువంటి చర్యలకు ఈ దత్తాత్రేయారాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిమిత్యాలు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. వెడుతున్నది ఒంటరి ఆడది. అటువంటి తల్లి బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో, అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా, ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతున్నటువంటి కౌరవులు పొంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు.
పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుధేష్ణా మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదునీనియో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర, ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు, వాళ్ళు కష్టాలు మళ్ళీ పడకూడదు అని నిరంతరము నేను ఆలోచించేదాననైతే, నా మనసులో భర్తలైనటువంటి పాండవుల గురించినటువంటి ఆలోచనలు తప్ప అన్యపురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నడూ లేనిదాననైతే ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మసాక్షి కనుక ఆయనకొక్కడికే తెలుస్తుంది. అగుదునేమి ఓ కమలమిత్ర, ఈ కీచకుని దశ నన్నొక కీడు తెరవు ఒరయకుండగా రక్షింపు కరుణతోడా, ఈ కీచకుడి వలన నాకు ఏ కీడు సంభవము కాకుండుగాక, నీవు నన్ను రక్షించదవుగాక అని ఆ తల్లి ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి ప్రార్థన చేసింది. విన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆయన కూడా కీచక వధ చేయించకూడదు. ఎందుకంటే కీచక వధ జరిగిందనుకోండి, సూర్యుడు అనుగ్రహం చేత కీచక వధ జరిగిన అంతటి మహాబలవంతుడు కీచకుడు ఏ సమయంలో చనిపోయాడు? ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు చనిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు ఎవరు రక్షకులుగా వచ్చి చంపారు కీచకుణ్ణి అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు కావలసింది ఏమిటంటే ముందు కీచకుడి దగ్గర నుంచి తప్పుకోవడానికి ఒక అవకాశం ఏర్పడాలి. ఆమె ఎంతటి మహాపతివ్రత అయినా ఆమెది కూడా ఒక శరీరం. శరీరానికి బలం అనేటటువంటిది ఒక పరిమితితో ఉంటుంది. అందరికీ బలం సమానంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి స్త్రీ ఎలా కీచకుణ్ణి మట్టు పెట్టగలిగింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఈ అనుమానం అనేటటువంటిది ప్రబలిందనుకోండి, ప్రబలిన ఉత్తర క్షణంలో కౌరవులకు పాండవుల యొక్క అజ్ఞాతవాస భంగం చేయడానికి కావలసినటువంటి అదును పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆపద ఎలా తప్పుకోవాలి? కీచకుని వలన కీడు కలగకుండా నన్ను రక్షించు, ఇది ప్రార్థన చేసి ఆవిడ బయలుదేరింది. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, తరణియు దుఃఖితయగో తరణి కాచుటకు అచ్యుతగ్ర భుజా విస్ఫురణాఢ్యుడొక్క రక్కసుని కరుణార్ద్ర హృదయుడగుచు గ్రక్కునబనిచన్ అన్నారు తిక్కనగారు. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, ప్రచ్ఛన్న వేషంతో, అంటే పైకి కనపడకుండా, ఎవ్వరికీ కనపడకుండా ద్రౌపదీదేవిని అనుగమించి ఆవిడ వెనకాతలే నడుస్తూ వెళ్ళడానికి, ఆవిడ్ని రక్షించడానికి చాలా గొప్ప పరాక్రమంతో కూడుకున్నటువంటి భుజములు కలిగినటువంటి ఒక రాక్షసుండి పంపాడు. ఆయన ఆ ద్రౌపదీదేవిని అనుగమించి వచ్చాడు. కీచకుడికి ఎవరు కనపడుతున్నారు? ద్రౌపదీదేవి కనపడుతోంది. ఆయనకి వెనక వస్తున్నటువంటి రాక్షసుడు కనపడలేదు. ఒక స్థితిలో వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగిన తరువాత ఆమె తనతో అలా ప్రవర్తించడం దోషమో అని చెప్పినా సరే, కీచకుడు ఆమె పట్ల ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా తన యొక్క పరిధిని అధిగమించి ఆవిడ చెయ్యి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసి చెయ్యగాని తనుగాచి వెనక వచ్చిన ఆ ధనుజుని మహాబలము తన తనువందన్ అతని చేవిదల్చి
రభసంబున ద్రుపద పుత్రిక తన భవనము వెడలెన్. ఆమె వెనకాతలే వస్తున్నటువంటి రాక్షసుడు సూర్యుని చేత పంపబడినటువంటి ఆయన తనలో ఉన్నటువంటి మహాబలం అంతా కూడా ద్రౌపదీదేవిలోకి ప్రవేశించేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంద్రియ నిగ్రహం గలవారు తెలుసుకోగవలసింది ఆత్మజ్ఞానము, తర్వాత కామక్రోధాలను జయించటం ధర్మమని నేను భావిస్తాను. అగ్నిహోత్రము, ధర్మసత్రం, యాగం చేయటం, సోమయజ్ఞం చేయటం, దాని విధి విధానాలు తెలుసుకోవటం, యజ్ఞంలో దక్షిణలు ఇవ్వటం అనే ఈ 5 ఋషి ధర్మాలై ఉన్నాయి. భూమి మీద పడిన గింజలను పక్షుల్లా ఏరుకొని తినటాన్ని ఉంచవృత్తి అంటారు. మునులు ఇలా జీవిస్తూ దానితోనే యజ్ఞం, పితృదేవతలను అర్చించటం, అతిథి పూజ మొదలైన ధర్మాలను ఆచరించాలి. భోగాన్ని వదిలిపెట్టడం, గోరసాన్ని అంటే నెయ్యి, పాలు, పెరుగులను ఆహారంగా స్వీకరించడం, అంతరింద్రియం నిగ్రహాన్ని సాధించడం, భూమి మీద పడుకోవటం, గాలి, నీరు, నాచు ఆహారంగా స్వీకరించడం, ఫలాలను, దుంపలను తినటం అనేవి ఋషుల నియమాలు. వీటి ద్వారా మునులు ఎవరూ పొందలేని ఉత్తమ లోకాలను పొందుతారు. ఇంట్లో పొగలేనప్పుడు అంటే వంట పూర్తి అయినప్పుడు, రోకలి శబ్దం వినిపించకుండా ఉన్నప్పుడు, నిప్పులు పూర్తిగా ఆర్పివేయబడినప్పుడు, అతిథులందరూ భోజనం చేశాక వంట పాత్రల కదలికల ఆగిపోయినప్పుడు, భిక్షుకుల సంచారం తగ్గిన సమయంలో కూడా అతిథులు వస్తే బాగుంటుంది. వారికి ఏమైనా పెట్టాలని భావిస్తూ వారికి పెట్టి మిగిలిన పదార్థాన్ని తినేవాడు సత్యధర్మాల పట్ల ప్రేమ గలవాడు అవుతాడు. అతడే శాంతుడు, ఋషి ధర్మాన్ని పాటిస్తున్నవాడు. అతడే ఋషి. గర్వము, అహంకారం లేనివాడు, శాంత స్వభావం కలవాడు, ఆశ్చర్యపడనివాడు, మిత్రశత్రువులను సమానంగా చూసేవాడు, దయగలవాడు, ధర్మాత్మలతో శ్రేష్ఠుడు. ధర్మాత్మలలో అన్నాడు ఉమాదేవితో మహేశ్వరుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 142, 143వ అధ్యాయాలు. ఈ అధ్యాయంలో వానప్రస్థాశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 144వ అధ్యాయం. ఉమాదేవి శివుడితో ఇలా అంది: ఓ ప్రభో, మానవుల ధర్మాధర్మాలకు సంబంధించిన ఈ సంశయాన్ని తొలగించమని కోరుతున్నాను. ఎల్లప్పుడూ చేసే పనుల చేత, ఆలోచనల చేత, మాటల చేత 3 విధాలుగా మానవుడు పాశాల చేత బంధించబడుతున్నాడు లేదా బంధముక్తిని పొందుతున్నాడు. ఈ లోకంలో మానవులు ఎలాంటి స్వభావం చేత, పనుల చేత, నడవడికి చేత, చక్కగా ఆచరించడం చేత, సద్గుణాల చేత స్వర్గాన్ని పొందుతారు అని ప్రశ్నిస్తున్నాడు. ఆవిడ పరమశివుడు ఇటు చెప్తున్నాడు: దేవి, ఇంద్రియ నిగ్రహం పట్ల ఆసక్తి కలదానా? నువ్వు అడిగిన ప్రశ్న సమస్త ప్రాణులకు మేలు చేసింది అయింది, బుద్ధికి పదును పెట్టేది అయి ఉంది. చెప్తున్నాను విను. మానవులు ఎప్పుడు కూడా సత్యధర్మాలయందు ఆసక్తి కలిగి ఆశ్రమ చిహ్నాలను విడిచి ధర్మబద్ధంగా లభించిన ధనం ద్వారా భోగాలను అనుభవిస్తే స్వర్గాన్ని పొందుతారు. సమస్త సందేహాలు తీరినవారు, సృష్టి యొక్క ఉత్పత్తి, ప్రళయం మొదలైన వాటి తత్వం తెలిసిన వారు సర్వజ్ఞులు. అంటే సమస్తాన్ని సమానంగా చూసేవారు. ఎప్పుడూ ధర్మం చేత కానీ అధర్మం చేత కానీ వాళ్ళు బద్ధులు గారు. ఎవరు త్రికరణ శుద్ధిగా హింసను చేయరో, రాగానికి లోను కారో అటువంటి పురుషులు కర్మ వల్ల ఏర్పడే బంధనాలకు అతీతులుగా ఉంటారు.
దేని మీద ఆసక్తిని పెంచుకోనివారు, కర్మల చేత బంధించబడరు, ప్రాణిహింసను విడిచినవారు, మంచి శీలం కలవారు, దయ కలవారు, ఎవరినీ ప్రేమించటం కానీ ద్వేషించటం కానీ చెయ్యనివారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, సమస్త కర్మబంధాల నుండి విముక్తులవుతారు, సమస్త ప్రాణుల పట్ల జాలి కలవారు, సమస్త ప్రాణుల యొక్క విశ్వాసాన్ని సంపాదించుకున్నవారు, అన్ని విధాలైన హింసలను విడిచిపెట్టినవారు స్వర్గాన్ని పొందుతారు. పరుల సంపదల పట్ల మమకారం లేనివారు, పరుల భార్యల వైపు చెడుభావంతో చూడనివారు, ధర్మంగా సంపాదించిన దానితోనే తినే మానవులు స్వర్గాన్ని కూడా పొందుతారు. పరుల భార్యల విషయంలో తల్లిలాగా, సోదరులాగా, కుమార్తెలాగా మంచి భావంతో ఉన్న మానవులు ఖండితంగా వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. స్తైన్యాని వృత్తా సతతం సంతుష్ట స్వధనేన చ, సంతుష్ట స్వధనేన చ, స్వభాగ్యాన్యుపజీవంతి, స్వభాగ్యాన్యుపజీవంతి, తే నరా స్వర్గగామినః, తే నరా స్వర్గగామినః. తనకు లభించిన ధనంతోనే సంతృప్తిని పొందుతూ దొంగతనం చేయక తనకు ఉన్నదానితోనే తృప్తిగా జీవించే మానవులు స్వర్గాన్ని పొందుతారు. తన భార్య యందే ఆసక్తి కలిగి తగిన సమయంలోనే ఆమెతో ఆనందాన్ని పొందుతూ గ్రామ్య సుఖాలు భోగాల పట్ల ఆసక్తులు కాని మానవులే స్వర్గాన్ని పొందుతారు. పరుల భార్యల విషయాన్ని పట్టించుకోకుండా ఇంద్రియాన్ని జయించి మంచి నడవడిక కలిగిన మానవులు స్వర్గాన్ని పొందుతారు. ఈ మార్గం దేవతల చేత నిర్మింపబడింది. రాగద్వేషాలకు అతీతులు కావటానికి ఉపయోగిస్తుంది కూడా. సమస్త మానవుల చేత, పండితుల చేత ఎల్లప్పుడూ సేవించబడదగినది కూడా. దానం, ధర్మం, తపస్సు, శీలం, పవిత్రత, దయ మొదలైన వీటితో ఈ మార్గం కూడి ఉంది కూడా. బ్రతుకు తెరువు కోసం కానీ ధర్మం కోసం కానీ ఎల్లప్పుడూ మానవులందరి చేత సేవించదగినది. స్వర్గాన్ని కోరుకునే వారికి ఇంతకంటే ఉత్తమమైనటువంటి మార్గం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఉమాదేవి ఇలా అడిగింది, ఓ దేవా, ఏ రకమైన మాట చేత బంధనాన్ని కానీ ముక్తిని కానీ పొందుతాడో దాన్ని అనుగుణంగా ఏ పనులు చేయాలో దానికి అనుగుణంగా దానితో చెప్పు. శివుడు ఇలా చెప్తున్నాడు, ఆత్మహేతో పరార్థేవా, ఆత్మహేతో పరార్థేవా, నర్మకా శాస్త్రయాత్ తథా, నర్మకా శాస్త్రయాత్ తథా, ఏ మృషాన వదంతీహ, ఏ మృషాన వదంతీహ, తే నరా స్వర్గగామినః, తే నరా స్వర్గగామినః. ఓ దేవి, తమ కోసం కానీ పరుల కోసం కానీ పరిహాస కోసం కానీ అసత్యాన్ని పలుకని మానవులు స్వర్గాన్ని పొందుతారు. బ్రతకడం కోసం కానీ ధర్మం కోసం కానీ స్వేచ్ఛతో కానీ అసత్యాన్ని పలుకని మానవులు స్వర్గాన్ని పొందుతారు. మృదువైనవి, తీయనైవి, బాధను కలిగించనివి, పాపంతో లేనివి అయిన మాటలను స్వాగతపూర్వకంగా మాట్లాడే మానవులు స్వర్గాన్ని పొందుతారు. పరుషంగాను కఠినంగాను కూడా మాట్లాడకుండా లోభం లేకుండా ఉండే సత్పురుషులు స్వర్గాన్ని పొందుతారు. మిత్రభేదాన్ని కలిగించే లోభంతో కూడిన మాటలను మాట్లాడకుండా సత్యాన్ని, స్నేహాన్ని చాటే విధంగా మాట్లాడే మానవులు స్వర్గాన్ని పొందుతారు. పరుషవచనాన్ని, ఇతరులకు ద్రోహం చేయటాన్ని విడిచిపెట్టి సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన జితేంద్రియులైన మానవులే స్వర్గాన్ని పొందుతారు. మోసంతో మాట్లాడకుండా వ్యతిరేకమైన అంశాలను విడిచి ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడే మానవులే స్వర్గాన్ని పొందుతారు.
కోపంతో మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడుకున్న ఉన్నవారు, కోపంతో ఉన్న ప్రసన్నంగా మాట్లాడే మానవులు స్వర్గాన్ని చేరుకుంటారు. ఓ దేవి, ఇది మాటల విషయంలో ఎల్లప్పుడూ మానవులు ఆచరించవలసిన ధర్మం. ఇది మానవులకు శుభాన్ని కలిగిస్తుంది. సత్యమే గుణం. పండితులు అసత్యాన్ని విడిచిపెట్టాలి అన్నాడు శివుడు. ఉమాదేవి ఇలా అడిగింది, ఓ దేవా, ఏ మానసిక కర్మ చేత పురుషుడు సదా బద్ధుడు అవుతాడో దానిని నాకు వివరంగా చెప్పు అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్తున్నాడు, ఓ కళ్యాణి, మానస ధర్మాన్ని సదా ఆచరించే మానవులు స్వర్గాన్ని చేరుతారు. ఈ విషయాన్ని నీకు చెప్తాను విను. దురాలోచనలతో కూడిన మనస్సు దుష్కార్యాలు చేయిస్తుంది. ఏ ఆలోచనలు మనస్సుకు బంధనాన్ని కలిగిస్తాయో ఆ మాటలను నువ్వు శ్రద్ధగా విను. గ్రామంలోనూ, ఇంటిలోనూ, అరణ్యంలో, జనాలు లేని ప్రదేశంలో ఉంచిన పరుల వస్తువులు కనిపించినా కూడా ఎవరి మనస్సు చలించదో, ఎవరి మనస్సుతో కూడా హింసను చేయకుండా ఉంటారో ఆ మానవులు స్వర్గానికే చేరుకుంటారు. అలాగే పరుల భార్యలను, గణికలను ఏకాంతంలో చూసిన ద్రోహబుద్ధి కలగకుండా నిర్మలంగా ఉన్న మానవులే స్వర్గాన్ని పొందుతారు. శత్రువు పట్ల, మిత్రుని పట్ల కూడా ఎప్పుడూ కూడా సమభావంతో ఉండి స్నేహభావంతో కలిసి ఉండే మానవులు స్వర్గాన్ని పొందుతారు. శాస్త్రజ్ఞులు, దయగలవారు, పవిత్రులు, సత్య ప్రతిజ్ఞ గలవారు, తనకు ఉన్న ధనంతో తృప్తిని పొందే మానవులు స్వర్గాన్ని చేరుకుంటారు. శత్రుత్వం లేనివారు, భేదాన్ని పొందనివారు, మిత్రత్వం పట్ల ఆసక్తి కలవారు, సమస్త ప్రాణుల పట్ల దయగల మానవులు స్వర్గాన్ని చేరుకుంటారు. నిత్యము శ్రద్ధ కలవారు, దయ కలవారు, పవిత్రులు, శుచిని పాటించే జనం పట్ల ఇష్టులైన వారు, ధర్మాధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించే మానవులు స్వర్గాన్ని పొందుతారు. శుభకర్మలను, అశుభకర్మలను చేసే సమయంలో వాటి మంచి చెడులను తెలుసుకొని ప్రవర్తించే మానవులు స్వర్గాన్ని పొందుతారు. ఏ మానవులు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటూ మంచి గుణాలతో ఉంటూ దేవతలను, మిత్రులను ఆరాధిస్తూ ఉంటారో వారు స్వర్గాన్ని పొందుతారు. ఇలా నేను చెప్పినట్లుగా శుభకర్మలను ఆచరించిన వారందరూ కూడా స్వర్గ మార్గాన్ని పొందుతారు. ఇంకా నువ్వేం వినాలనుకుంటున్నావు అడుగు అన్నాడు శివుడు. ఉమాదేవి ఇలా అడిగింది, ఓ మహేశ్వర, మానవుల విషయంలో నాకు ఒక గొప్ప సందేహం ఉంది, దాన్ని తొలగించు. ఓ ప్రభు, మానవుడు ఏ కర్మలను ఆచరిస్తే దీర్ఘాయస్సును పొందుతాడు? ఏ తపస్సు చేస్తే గొప్ప దీర్ఘాయస్సు లభిస్తుంది? అలాగే మానవుడు ఈ భూమి మీద ఎలాంటి కర్మను చేస్తే ఆయస్సును కోల్పోతాడు? అలాంటి కర్మల యొక్క ఫలాన్ని చెప్పు. కొంతమంది ఎంతో భాగ్యశీలురు, మరికొంతమంది దురాదృష్టవంతులు. కొంతమంది గొప్ప వంశంలో పుట్టరు, మరికొందరు గొప్ప వంశంలో జన్మిస్తారు. కొందరు మానవులు చెక్కతో చేసినట్లుగా పుష్టి లేకుండా ఉంటారు, వారిని చూడటమే కష్టం. కొందరు మానవులైతే ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంటారు. కొంతమంది జ్ఞానశూన్యులుగా కనిపిస్తారు, కొందరు పండితులుగా కనిపిస్తారు, కొందరు గొప్ప జ్ఞానులుగా ఉంటారు, మరికొందరు జ్ఞాన విజ్ఞానాలను చక్కగా తెలుసుకొని ఉంటారు. కొంతమంది పురుషులకు బాధలు తక్కువగా ఉంటాయి, కొంతమందికి ఎప్పుడూ గొప్ప బాధలే కలుగుతూ ఉంటాయి. ఇలా మానవులు రకరకాలుగా కనిపించటానికి గల కారణాన్ని చెప్పు అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, దేవి, మానవ లోకంలో మానవులందరూ తమ తమ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఏ కర్మల ఫలం ఎలా ఉంటుందో చెప్తాను విను. తీక్షణంగా ఉండేవాడు, ప్రాణాలు తీసేవాడు, ఎప్పుడూ చేతిలో మరణాయుధంతో తిరిగేవాడు, సమస్త ప్రాణులను ఎప్పుడూ హింసించేవాడు, సకల ప్రాణుల పట్ల దయ లేకుండా ఉండేవాడు, కలతపడేలాగా చేసేవాడు, కీటకాలు చీమలపై కూడా దయ చూపించనివాడు, క్రూరుడు అయిన మానవుడు
నరకాన్ని పొందుతాడు. వాడికి అక్కడ అప్పుడే రిజర్వ్ అయిపోయి ఉంటుంది. ఆ క్రూరుడికి విరుద్ధంగా ఉండేవాడు ధర్మాత్ముడు. అలాంటి మంచి రూపం గలవాడిగా పుడతాడు. హింసను అభిమానించేవాడు, పాపాలు చేసేవాడు, సకల ప్రాణులకు ఇష్టం లేనివాడు అవుతాడు. అతడు అల్పాయువుగా పుడతాడు. చివరికి నరకలోకంలో పడతాడు. హింస చేయని వాడే స్వర్గాన్ని పొందుతాడు. పాపి నరకంలో పడి భయంకరమైన యాతనలు పొందుతాడు. ఒకనాడు ఎవడో ఒకడు అలాంటి నరకం నుంచి బయటపడి మళ్ళీ మానవుడిగా పుట్టిన మళ్ళీ అల్పవయస్సు కలవాడుగానే పుడతాడు. అతి తొందరగా చిన్న వయస్సులో కొంతమంది మరణించటానికి ఇదే కారణం. కాబట్టి మంచి పనులు చేసుకోవాలి. హింసా స్వభావం కలవాడు తన పాపపు పనులతో బద్ధుడైపోతాడు. మళ్ళీ అల్పాయస్సు కలవాడిగా పుడతాడు. ఓ దేవి, సత్కులంలో పుట్టి సదాచారాలు ఆచరిస్తున్నవాడు, ప్రాణిహింసను చేయనివాడు, ఆయుధాన్ని విడిచిపెట్టినవాడు, దయగలవాడు, ఎప్పుడూ ఎవరిని హింసించనివాడు, అంటే చంపనివాడు, చంపించనివాడు, చంపనివాడు. కొంతమందికి నేను చంపలేదు కదా, చంపిస్తున్నాను అనేవాడు చంపనివాడు, చంపేవారిని అభినందించనివాడు, సమస్త ప్రాణుల పట్ల స్నేహభావంతో ఉండేవాడు, అందరినీ తనలాగే చూసుకునేవాడే దైవత్వాన్ని పొందుతాడు. తాను చంపడు, చంపించడు. అంటే అటువంటి విచారానికి వెళ్ళాడు. సంతోషంగా జీవిస్తూ లభించిన సమస్త భోగాలను చక్కగా అనుభవిస్తాడు. అలాంటి మానవుడు ఒకవేళ మానవ లోకంలో పుట్టినా దీర్ఘాయస్సును పొందుతాడు, సుఖంగా జీవిస్తాడు. ఏష దీర్ఘాయుషాం మార్గః సువృత్తానాం సుకర్మిణాం, సువృత్తానాం సుకర్మిణాం ప్రాణిహింస విమోక్షేణ, ప్రాణిహింస విమోక్షేణ బ్రహ్మణా సముదీరితః, బ్రహ్మణా సముదీరితః. ఇది మంచి నడవడిక గలవారు, సత్కర్మలను ఆచరించేవారు, ప్రాణహింస చేయనివారు దీర్ఘాయసును పొందే మార్గము. ఇది బ్రహ్మదేవుడి ఉపదేశం అన్నాడు పరమశివుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 145వ అధ్యాయం. ఉమాదేవి శివుణ్ణి ఇలా అడిగింది, ఓ ప్రభు, మానవుడు ఎలాంటి స్వభావం, ఎలాంటి ఆచరణ కలిగి ఉండి ఏ ఏ కర్మలను ఆచరించడం ద్వారా, ఏ దానాల ద్వారా స్వర్గాన్ని పొందుతాడు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, దీనులు, దుఃఖితులు, దరిద్రులు మొదలైన వారికి తినుబండారాలు, పలహారాలు, అన్నము, నీరు, గుడ్డలను ఇచ్చేవాడు, విశ్రాంతి స్థానాలు, ధర్మశాలలు, బావులు, దిగుడు బావులు, చెరువును నిర్మించేవాడు, నిత్యం ఉపయోగించే వస్తువులను యాచకులకు అడిగినట్లుగా ఆసనాన్ని, పడకను, ధనాన్ని, పంట భూముల్ని, గోవులను, పొలాన్ని, స్త్రీలను, సకల వస్తువులను దానం చేస్తే అటువంటి మానవుడు దేవలోకానికి చేరుతాడు. అతడక్కడ చాలా కాలం నివసించి గొప్ప భోగాలను అనుభవిస్తాడు. అప్సరసలతో నందనాది ఉద్యానవనాల్లో విహరిస్తాడు. తర్వాత స్వర్గం నుండి కిందికి వచ్చి మళ్ళీ మానవ లోకంలో జన్మిస్తాడు. గొప్ప భోగాలు ఉన్న వంశంలో ధనధాన్యాలతో కూడి జన్మిస్తాడు. అక్కడ సకల గుణాలు గలవాడై పుడతాడు. సంతోషంగా జీవిస్తూ గొప్ప భోగాలను, గొప్ప ధనాన్ని పొందుతాడు. ఈ పుణ్యాత్ములు దానశీలురుగాను అందరికీ చూడాలని అనిపించే వారిగా ఉంటారు అని ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు పూర్వం చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.